ఈ రోజైతే ఫస్ట్ టైం వంకాయ పచ్చి పులుసు అయితే ట్రై చేశా అండి. అసలు వంకాయ తినటమే నేను చాలా తక్కువ. తిన్నా గానీ గుత్తొంకాయ కారం తప్ప ఇంకా వేరే కర్రీస్ కూడా ఎక్కువ తినను. లేకపోతే గుత్తొంకాయ మసాలా కర్రీ 2 తప్ప ఎక్కువేం తినను వంకాయి. ఎప్పుడు రెగ్యులర్‌గా చేసుకునే కర్రీసే తిని తిని బోర్ కొట్టేసింది. అందుకని చెప్పి ఒక్క వంకాయే ఉందని చెప్పి వంకాయ పచ్చి పులుసు అయితే ట్రై చేశాను. ఫస్ట్ వంకాయకైతే నూనె రాసుకొని ఇట్లాగా గ్యాస్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా కాల్చుకున్నాను నేను. వంకాయ కాల్చుకునేటప్పుడు అన్ని డైరెక్షన్స్లో కరెక్ట్గా తిప్పి కాల్చుకున్నాం అనుకోండి వంకాయ తొందరగానే ఉడుకుతుంది. వంకాయ ఉడికిన తర్వాత అయితే కొంచెం వాటర్ చల్లుకొని పైన పొట్టంతా తీసేసి ఇట్లాగా వంకాయనైతే మెదుపుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి కాల్చుకున్నాం కదా, ఒకసారి చేతితో బాగా నలిపేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చి ఉల్లిపాయలు, కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్, పసుపు, అలాగే కొంచెం చింతపండు నుంచి తీసిన రసము, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని మనం ముందుగా వంకాయని స్మాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా ఒకసారి కలిపేసుకొని బాగా మొత్తం కలిసేటట్టు పిసకాలి. అసలు ఈ వంకాయ పచ్చి పులుసుకి టేస్ట్ అంతా ఇది కలిపే దాంట్లోనే ఉంటుంది. ఎందుకంటే చేతితో కలిపితేనే టేస్ట్ చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. స్మెల్ అయితే గుమాయించి కొట్టింది. కావాలంటే తిరగమాత కూడా వేసుకోవచ్చు. ట్రై చేయండి.